నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సుమంతుడు శ్రీరాముని మందిరమునకు వెళ్ళుట అనే విషయం గురించి తెలుసుకుందాం. సుమంత్రుడు దశరథుడి ఆజ్ఞచే శ్రీరాముణ్ణి తీసుకుని రావడానికి రామభవనమునకు వెళ్ళెను. ద్వారపాలకులతో, ఓ ఆర్యుల్లారా, సుమంతుడు ద్వారం వద్ద ఉన్నాడు, మీ గురించి నిరీక్షిస్తున్నాడు అని రాముడితో చెప్పండి అని అనగానే వారు సీతతో కూడిన రాముడికి వార్త తెలియజేశను. వెంటనే రాముడు సుమంతుణ్ణి లోనికి రప్పించెను. రాముడు బంగారు ఆసనంపై చిత్రా నక్షత్రంతో కూడిన చంద్రుడు వలె ప్రకాశించుచుండెను. సుమంతుడు రాముడికి వంగి సాష్టాంగ నమస్కారం చేసెను. రామా, మీ తండ్రిగారు కైకేయితో అంతఃపురమున ఉండి నిన్ను చూడగోరుచున్నారు, వెంటనే బయలుదేరుము అని అనెను. అప్పుడు రాముడు సీతాదేవితో, దేవి, తండ్రిగారి పిలుపు వచ్చింది, నేను ఇప్పుడే వెళ్ళి రాజుగారి దర్శనం చేసెదను అని చెప్పి బయలుదేరెను. సీతాదేవి రాముడికి మంగళం కలగవలనని మనసులో ప్రార్థించి, ఇంద్రుడు తూర్పు దిక్కున, యముడు దక్షిణ దిక్కున, వరుణుడు పశ్చిమ దిక్కున, కుబేరుడు ఉత్తర దిక్కున రాముణ్ణి కాపాడుగాక అని సీతాదేవి పలుకుచుండగా శ్రీరాముడు సుమంత్రునితో కలిసి తన భవనం నుండి బయలుదేరెను. రాముడితో లక్ష్మణుడు కూడా వెళ్ళెను. అతడు ఒక చేతితో ఛత్రమును ఒక చేతితో చామరమును పట్టుకొని రాముణ్ణి సేవించెను. రాముని రథం వెనకాల ఏనుగులు గుర్రములు నడుచుచుండెను. మేడపై కిటికీల వద్ద నిలిచి స్త్రీలు రథంపై పూలు చల్లుచుండిరి. రామ, కౌసల్యామాత ఈనాడు చాలా ఆనందించును. లోకంలో ఉన్న స్త్రీలందరిలో సీత మహానుభావురాలు, రామప్రేమను పొందిన భాగ్యశాలి అని ప్రజల ప్రశంసలు రాముడు వినుచు ముందుకు సాగెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీ